అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. సో ఈరోజు మనం చెప్పుకోబోతుంది ఎవరి గురించి అంటే మాత్రం కృష్ణకుమారి గారి గురించి అండి. సో ఆ కాలంలోకి వెళ్ళే ముందు ఒకసారి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళొద్దాం. కృష్ణకుమారి గారు పశ్చిమ బెంగాల్లో 1933 మార్చి 6న నౌహతిలో జన్మించారు. వేదాంతం జగన్నాథ శర్మ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. షావుకారు జానకి గారు ఈవిడికి పెద్దక్క. మరో అక్కగారు దేవకి కూడా 1-2 సినిమాల్లో నటించారు. కానీ ఆవిడ చిన్న వయసులోనే మరణించారు. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈవిడ విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాల్లో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరింది వీరి కుటుంబం. అక్కడే ఈవిడికి సినీ అవకాశాలు కూడా వచ్చాయి. మరి మన కృష్ణకుమారి గారి జీవితం అంటే సినీ జీవితం ఎలా మొదలైంది, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. రండి తెలుసుకుందాం. ఒకసారి ఆవిడ తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడడానికి వెళ్తే అక్కడికి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చారు. సినిమా హాల్లో కృష్ణకుమారి గారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయకు కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తరువాత రోజే కృష్ణకుమారి గారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు పాత్రని ఇచ్చారు. ఇలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆవిడకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆవిడ వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు గారు ఎన్టీ రామారావు గారి పిచ్చి పుల్లయ్యలో కథానాయక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారి గారికి పినిశెట్టి గారి పల్లెపడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాల్లో వివిధ కథానాయకుల సరసన నటించిన తన నటనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు కె ప్రత్యేగాత్మ గారి భార్యాభర్తలు, కులగోత్రాలు. భార్యాభర్తల్లో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన, ముఖ్యంగా శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపించిన అసహనం, ఆ తరువాత వేడుకల్లో పాల్గొని ఏమని పాడిదనో ఈవేళ అన్న వీణపాట పాడినప్పుడు చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపాన్ని ఇచ్చాయి. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు మన కృష్ణకుమారి గారు. 1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు చేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్తుల్లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలను పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాల్లో నటించగలిగారు. మొత్తంగా సుమారు 2 దశాబ్దాల నట జీవితంలో ఈమె సుమారు 150 చిత్రాల్లో నటించారు. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు. 3 భాషల చిత్రాల్లోనూ ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆమె అలనాటి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, కృష్ణంరాజు గారు, జగ్గయ్య గారు, హరనాథ్ గారు అందరూ మహానటులతోనూ నటించి మెప్పించారు. కాంతారావు గారితో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించారు మన కృష్ణకుమారి గారు. బాలీవుడ్లో కిషోర్ కుమార్ గారితో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించారు. అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి గారి పేరుతో వేరే నటి ఉండడంతో రతి అనే పేరుతో పరిచయం అయింది. దాని తర్వాత బాలీవుడ్లో పలు అవకాశాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్ళలేదు. 1963లో కృష్ణకుమారి గారి 16 సినిమాల్లో కథానాయికగా నటించారు. ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటి వరకు పదిలంగా ఉంది. ఇందుకోసం ఆవిడ 3 నెలల పాటు 3 షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేశారు. మన కృష్ణకుమారి గారిది
ప్రేమ వివాహం. మరి ఆ వివాహం దాని వెనక ఉన్న కథ, అలాగే మరి పిల్లలు, అసలు వైవాహిక జీవితం ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో రండి ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కృష్ణకుమారి గారు బెంగళూరుకి చెందిన అజయ్ మోహన్ గారిని పెండ్లాడారు. ఈవిడది ఒక రకంగా ప్రేమ వివాహం. ఈవిడ భర్త అజయ్ మోహన్ ఒక వ్యాపారవేత్త. ఆయన కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపార రీత్యా భర్త బెంగళూరులో ఉండగా ఈవిడ కూడా మద్రాసు నుండి బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టారు ఈవిడ. కృష్ణకుమార్ గారి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఈమె పేరు దీపిక. తాము కొన్న భవంతికి దీపిక అనే పేరు కూడా పెట్టుకున్నారు. బెంగళూరులో వీరికి 5 ఎకరాల ఎస్టేట్ ఉంది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు మధ్యలోని అందమైన ఇంట్లో ఈవిడ జీవితాన్ని సుఖంగా గడిపారు. వీరి అల్లుడు విక్రమయ్య, మనవడు పవన్. దీపిక గారు తన తల్లి జీవిత చరిత్రను తెలిపే మై మదర్ కృష్ణకుమారి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆవిడికి చిన్నప్పటి నుంచి భానుమతి గారంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారట. మహానటి సావిత్రి గారు ఈమెను సొంత చెల్లెల్లా చూసుకునేవారు. మరి ఇంత గొప్ప నటీమణికి పురస్కారాలు రాకుండా ఎందుకుంటాయి చెప్పండి. మరి ఆ పురస్కారాలు అవేంటి అనేది తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకుందాం. కృష్ణకుమారి గారికి 3 సార్లు జాతీయ అవార్డులు, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈవిడ కాంచనమాల గారు, సావిత్రి గారు, ఎన్టీఆర్ గారి అవార్డులు గెలుచుకున్నారు. బ్రిటన్లోని బర్మింగ్హామ్ సంస్థ వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా పొందారు మన కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారి అభిమానులకి చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆవిడ మరణం. మరి ఆ మరణం ఎలా సంభవించింది ఏంటి అంటే గనక, అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారి గారు 2018 జనవరి 24 ఉదయం బెంగళూరులో మరణించారు. మరి మన కృష్ణకుమారి గారు నటించిన సినిమాల గురించి తెలుసుకోవాలి కదా. సో రండి కొన్ని సినిమాలనైనా తెలుసుకొని వద్దాం. ఫూల్స్, బంగారు భూమి, గుణవంతుడు, జేబు దొంగ, యశోద కృష్ణ, దేవదాసు, నేరము శిక్ష, మానవుడు దానవుడు, భార్యా బిడ్డలు, తెల్ల పెల్లామ, వరకట్నం, శ్రీకృష్ణావతారం, చిలకా గోరింక, అంతస్తులు, చంద్రహాస, గుడిగంటలు, ఉయ్యాల జంపాల, ఉమ్మడి కుటుంబం, డాక్టర్ చక్రవర్తి, ఆప్తమిత్రులు, బందిపోటు, చదువుకున్న అమ్మాయిలు, దిల్ ఏక్ మందిర్, ఇరుగు పొరుగు, కన్ కన్ మే భగవాన్, లక్షాధికారి, పునర్జన్మ, తిరుపతమ్మ కథ, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు, హరియాలి ఔర్ రస్తా, కులగోత్రాలు, రోహిణి రుక్మాంగద, శ్రీశైల మహత్యం, భార్యాభర్తలు, శభాష్ రాజా, సంపూర్ణ రామాయణం, వాగ్దానం, జబక్ బహానా, దీపావళి, ముడ్ముడ్కే నాదేక్, పెళ్లి కానుక, అభిమానం, శాంతినివాసం, కులదైవం, పెళ్లి మీద పెళ్లి, గూంజ్ ఉటి, షహనాయి, సామ్రాట్ చంద్రగుప్త, జింబో, జనం జనం కే ఫేరే, వినాయక చవితి, యహూదీకి లడ్కి, హీర్, భగవత్ మహిమ, షహజాదా, అంతా మనవాళ్ళే, లాడ్లా, నాగిన్, పిచ్చి పుల్లయ్య, బైజు బావ్రా, జాల్, దామాద్, నవ్వితే నవరత్నాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. థ్యాంక్ యూ.